ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి చెల్లుబోయిన. చంద్రబాబు ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఇంకా రూల్స్ తయారు కాలేదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని ప్రధానితో చెప్పించగలరా అని ప్రశ్నించారు చెల్లుబోయిన. రేపు ప్రధానమంత్రి గారు వచ్చే సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం భారత ప్రభుత్వం తరఫున అని చెప్పించగలవా? ఏదైతే నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో ఆ ప్రతిపాదన తప్పు అని చెప్పించు. ఇక్కడ జరిగినట్టు చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఒకటి, ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసగించడానికి తన అబద్ధాల పుట్టను తీసి రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూసాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇది భారత ప్రభుత్వం నీతి ఆయోగ్ ప్రతిపాదన ఈ రాష్ట్రంలో అమలు చేయలేదు. రీసర్వే అనేటువంటిది ల్యాండ్ లిటికేషన్ని క్లియర్ చేయడం కోసం 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి రీసర్వే మళ్ళీ ఇప్పుడు సర్వే చేయించడం ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారి యొక్క భూమి లిటికేషన్ని క్లియర్ చేయాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో రీసర్వే జరుగుతుంది. అది కూడా 4000 గ్రామాల్లోనే జరిగింది. ఇంకా 13,000 గ్రామాల్లో జరగాలి. ఇవాళ ఎన్నికల తరుణంలో చంద్రబాబు నాయుడు గారు రోజు పదే మైకులు పెట్టి చెప్పిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ భూములు లాగేసుకుంటారని. ఇది ప్రజాస్వామ్య దేశము. ఇది సాధ్యం కాదు భూములు లాక్కోవడం అనేది. ముఖ్యమంత్రులు భూములు లాక్కుంటారంటే అది నీకున్న అలవాటు. ల్యాండ్ పూలింగ్, ఇన్ ది నేమ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ నువ్వు చేసినటువంటి పని. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారాలని, రాజకీయ నాయకుడిగా కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి డబ్బు సంపాదించి నీ కొడుక్కిచ్చి ముఖ్యమంత్రిని చేయాలనే నీ తపన